the area of a rhombus is 216 centimeters square. And the length of its one diagonal is 24 centimeters. And the perimeter of the rhombus is another. Yes, super question ma. Rhombus అంటే గుర్తుకుందా? rhombus యొక్క ఏమి ఇచ్చింది? ఒక డయాగనల్ ఇచ్చింది. ఒక డయాగనల్ పొడవు ఎంత ఇచ్చింది? rhombus యొక్క డయాగనల్ పొడవు ఎంత ఇచ్చాడు? rhombus ఏరియా ఇచ్చింది. ఏరియా గుర్తుకుందా? మర్చిపోయారా? గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. ఇది d1 అవుతుంది, ఇది d2 అవుతుంది, ఈ ముక్క మాత్రం d1/2 అవుతుంది. గుర్తుకుందా? ఇది d2/2 అవుతుంది. ఏరియా ఏమవుతుందమ్మా? ఇది ఏ అవుతుంది. గుర్తుకుందా? ఏరియా ఆఫ్ rhombus, ఏరియా ఆఫ్ rhombus హాఫ్ d1 d2. విలువ ఎంత ఇచ్చాడు మా? 216 ఇచ్చిండు. రైట్. తర్వాత వైశాల్యం ఇచ్చిండు 216 అని. దాని యొక్క వ్యాసం యొక్క పొడవు 24 సెంటీమీటర్స్. d1 ఇచ్చిండు. d1 ఎంత ఇచ్చాడు మా? d1 ఇచ్చాడు. d1 ఎంత ఇచ్చాడు? వ్యాసం యొక్క పొడవు వచ్చేసి 24 ఇచ్చిండు. ఇప్పుడు నాకు పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ మనకు తెలుసుగా. పెరిమీటర్ అంటే a ప్లస్ a 4a కావాలి. 4a కావాలి. ఏ రాంబస్ లో భుజాల పొడవు అనేది సమానం కానీ అవి లంబంగా ఉండవు అనేది కాన్సెప్ట్. అంటే మన చతురస్రానికి లాగితే రాంబస్ లో మారిపోయింది కదా, కానీ పొడవు మాత్రం మారింది కదా. కాకపోతే దానికి 4a రావాలంటే ఏం చేయాలి? ద రిలేషన్ బిట్వీన్ ఏ d1 d2, ఇది d1/2 అయితే ఇది d2/2 అయితే తెలుసుగా మనకి. ఏ రావాలంటే మా ఫార్ములా a² = d1/2 హోల్ స్క్వేర్. ఫార్ములా కాదు, రిలేషన్ బిట్వీన్ డయాగనల్స్ పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేసుకుంటాయి. గుర్తుకుందా? డయాగనల్స్ పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేసుకుంటాయి. d1² + d2/2 హోల్ స్క్వేర్. అప్పుడు మనకి ఏం కావాలి? a² రావాలి. a² రావాలి. d1 d2 తెలిసి a² వచ్చేది. బేసిక్ కాన్సెప్ట్ రైట్. ఇప్పుడు d1 24 ఉంది, ఇక్కడ రాసుకున్నాం. దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం. ఏరియా ఎంత ఇచ్చాడు? 216. జాగ్రత్త, ఏరియా 216 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ d1 నాకు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చింది కదా. ఇంకా d2 కదా, d2 వస్తే వచ్చేసినట్టు ఇంకా. రైట్. 2 1s are 2 12s are 216 కి 12 కి ఉన్న రిలేషన్ ఏంటమ్మా? 216 12 తో కట్ అవుతుందా అని డౌట్ వస్తుందా? కట్ అయితే ఏమో అనిపిస్తుంది నాకు కూడా. బిల్ రూల్ 3 తో 4 తో కట్ అవుతుంది కూడా వస్తుంది కదా. 12 వస్తుందా? 12 1s are 12. 12 1s are 12 అంటే ఇంకా మిగిలింది ఏంది? ఇంకా 21 లో 12 2s are 24 కి వెళ్ళిపోతుంది కాబట్టి 2 టైమ్స్ రాదు. సరే, 12 టేబుల్ అయితే 12 1s are 12 పోయింది దీంట్లో. అంటే ఇంకెంత మిగిలింది మా? 9 మిగిలింది. 96 12 12 8 అంటే d2 ఎంత వచ్చింది? 12 8 96 రైట్. 12 8 96, 12 8 96 రైట్. అంటే 18 వచ్చింది. సరిపోయింది. ఇంకా ఒకటి d1 తెలిసింది, d2 తెలిసింది. ఇలా పడేస్తే a² వస్తుంది కదా. a² = d1/2. జాగ్రత్త, d1/2 అంటే 24/2 12². d2/2 అంటే 9². అప్పుడు a² వచ్చినాక దాన్ని 4a సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంతే. a² = 12² 144 + 81. రెండింటి కూడా మా 144 అంటే 1 దానికి యాడ్ చేయండి, 145 అవుతుంది. 145 కి 180 కొడితే 225 వస్తుంది. 225 అంటే a² 225 అంటే ఏ వరకు చెప్తారు? 15 అని. 15² 225. a 15 వచ్చినట్టు 4a కావాలి. ఫైనల్ అవుట్పుట్ కమాన్ 4a = 4 × 15. ఆన్సర్ 60. సెకండ్ ఆప్షన్ 60. ఈ లెవెల్ అర్థం కావాలి మీకు. అంటే ఏదో ప్రాక్టీస్ చేసి మీకు 20 పాయింట్ అక్కడ ఏమి ఇచ్చినా ఏం కాదు మనకి. రాంబస్ అయితే ఏరియా ఇచ్చిండు రైట్. దాంట్లో ఒక d1 ఇచ్చిండు, ఇంకో d2 కావాలి మనకి. d1 తెలిసిందంటే దాన్ని బై2 కొట్టేసి d2 తెలుసుకొని దాన్ని బై2 కొట్టేసి సింప్లిఫై చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ వస్తుంది. ఏ వచ్చిందంటే పెరిమీటర్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. బీ కేర్ఫుల్.